మనం ఒకటి తలుచుకుంటే దైవం ఇంకొకటి తెలిసింది అంటారు కదా. సో అది నిజమేమో. ఎందుకంటే మనము కీ కోసం వెయిట్ చేస్తూ చూస్తూ ఉండగా మధ్యలో ఏదో ఒక నోటీస్ వచ్చింది. ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒక వీడియో చేసిన చూసిరా, అంటే దీనికంటే ముందు వీడియోలో నేను చెప్పినాను ఎస్ఎస్సి బోర్డు అయితే ఖాళీ ఉండడు, వాడు ఏదో ఒక ప్రాసెస్లో ఉంటాడు, అందుకే కీ ఇవ్వడంలో డిలే అవుతుందని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఎందుకంటే అంతకుముందు మణిపూర్ కీ విషయంలో కానీ వాడు కొంచెం డిలే చేయడం వల్ల, అంటే దాని గురించి ఆలోచించడం వల్ల, సో ఆ లిస్ట్ తీయడం వల్ల కొంచెం లేట్ అయింది. సో ఇదే వాడు ఏదో ఒక ప్రాసెస్లో ఉంటాడు, లేకుంటే మనకైతే ఆన్సర్కి 20 లోపు అయితే రావచ్చు అని చెప్పేసి అన్నాము. కావాలంటే ఒకసారి రీచెక్ చేసుకోండి. వాడు ఏదైనా ఒకవేళ కీ ఇయ్యలేదు అంటే వాడు ఏదో ప్రాసెస్లో ఉంటాడు అని చెప్పేసి నేను చెప్పినాను. వాడిని తిట్టుకుంటే మనకు లాభం ఏం లేదు. సో ఉన్నట్టుగానే మనకు ఈరోజు అయితే ఒక నోటీస్, అంటే నిన్న నైట్ ఒక నోటీస్ వచ్చింది. అదేంటంటే ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తామని. సో మరి ఎవరెవరికి రీకండక్ట్ చేస్తారు, సో ఆ రీకండక్ట్ చేయడం వల్ల అసలు ఇది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? మనకైతే చాలా గుడ్ న్యూస్. సో 2 తెలుగు రాష్ట్రాలకి, ఎందుకంటే అందులో మన స్టేట్స్ అయితే లేవు. సో ఇంకా గుడ్ న్యూస్ ఎందుకంటే, సో నేను నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ నోటీస్ ఏందో ఒకసారి చూద్దాము. సో ఏంటంటే ఈ ఫిబ్రవరి 20 నుంచి మార్చ్ 7 వరకు ఎగ్జామ్ కండక్ట్ చేశారు కదా. ఆ ఎగ్జామ్లో కొన్ని సెంటర్స్లో కొంచెం అంటే ఈ టెక్నికల్ ప్రాబ్లం వల్ల కావచ్చు, లేదా ఏమన్నా పేపర్ ఇష్యూ వల్ల కావచ్చు, ఎగ్జామ్ పేపర్ అంటే ఈ ఎగ్జామ్ అనేటువంటిది క్యాన్సిల్ చేస్తున్నారు. సో ఆ క్యాన్సిల్ చేసి వాళ్ళకి మళ్ళీ, సో in view of the above, the commission has decided to conduct re-exam సో ఆన్ 30/3/2024, అంటే మనకి మార్చి 30కి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు వాళ్ళకి. ఫర్ దోస్ క్యాండిడేట్స్ హూ హ్యాడ్ అపియర్డ్ ఫర్ ఎగ్జామినేషన్ ఆన్ ద డేట్స్, వెన్యూస్ ఆర్ షిఫ్ట్స్ మెన్షన్డ్ ఇన్ ద అనెక్సర్, అంటే కింద మనకైతే ఒక అనెక్సర్ ఫామ్ ఇచ్చిండు. అందులో ఎవరెవరైతే ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయో వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ ఏమో మార్చి 30కి అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు. సో కాబట్టి మనకైతే కీ మార్చి 30 తర్వాతనే వస్తుంది. ఇంకా ఏమి ఇచ్చిండో ఒకసారి చూద్దాం. ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు విజిట్ ద వెబ్సైట్ ఆఫ్ ద కమిషన్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్, ఎందుకంటే వాళ్ళకి అడ్మిట్ కార్డ్ కోసం అయితే మనకైతే వెబ్సైట్ని అయితే ఫాలో కండి అని చెప్పిండు. అయితే ఇక నోట్ ఇచ్చింది ఏంటంటే, ఓన్లీ దోస్ క్యాండిడేట్ హూ అపియర్డ్ ఎర్లియర్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫర్ కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ ఎస్ఎస్ఎఫ్ అండ్ అస్సాం రైఫిల్స్ ఇన్ 2024 conducted by the commission from 22/2024 to 7 March 2024 will be permitted to appear in the re-examination. సో వాళ్ళకి ఎవరెవరి ఉన్నాయరా అంటే, సో మనది ఒకటి కూడా లేదు. సో కాన్పూర్లో ఉన్నాయి, అంటే ఉత్తరప్రదేశ్కే ఉన్నాయి అన్ని. కాన్పూర్, వారణాసి, లక్నో, రూర్కే. సో మనకి రూర్కెలా అంటేనే మనకు గుర్తుకు రావాల్సింది ఏంది, సో మనకి ఒడిశాలో ఒక ఉన్నటువంటి థర్మల్ ప్లాంట్, ఒడిశాలో ఉన్నది రూర్కెలా. వెస్ట్ బెంగాల్లో ఉన్నది మనకి ఏంటిది దుర్గాపూర్ స్టీల్ ప్లాంటు. సో వీటి గురించి అయితే మనం ఆల్రెడీ కొన్ని జీకేలు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే ఆ తర్వాత లక్నో కానీ, వారణాసి కానీ, పాట్నా కానీ, ఆగ్రా కానీ, ప్రయాగ్రాజ్ కానీ, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ కానీ, సో దిబ్రూగఢ్ కానీ, ఈటానగర్, పాట్నా, వారణాసి, ముజఫర్ నగర్, అంతేకాకుండా ఘాజియాబాద్, ఉత్తరప్రదేశ్లో ఉన్న ఘాజియాబాద్, ఆ తర్వాత హజరీబాగ్, ఆ తర్వాత పాట్నా, ప్రయాగ్రాజ్. పాట్నా ఇక్కడ మనకి బీహార్లోని పాట్నాకి బీహార్కి చెందినవాడు ఎవరు, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ. కాబట్టి బీహార్లోని ఎయిర్పోర్ట్, అంటే పాట్నా ఎయిర్పోర్ట్కి ఎవరి పేరు ఉంది, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ఎయిర్పోర్ట్ ఉంది. ఆ తర్వాత ప్రయాగ్రాజ్ ఉంది, మీరట్ ఉంది. మీరట్లో మనకి అంటే 1857 తిరుగుబాటులో మీరట్ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. సో దాని నుంచి మనం ఆర్పిఎఫ్కి జీకే నేర్చుకుందాం. సో ఆ తర్వాత ఏంటంటే అహ్మదాబాద్, న్యూఢిల్లీ, ప్రయాగ్రాజ్, గయా. సో ప్రయాగ్రాజ్ నక్లో ఇక్కడ ఉంది. సో వీటి వల్ల మనకైతే మన స్టేట్ అయితే ఒకటి లేదు. సో మనమైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే దీనివల్ల మనకి గుడ్ న్యూస్ అనుకోవాలి, ఎందుకంటే దానివల్ల మనకైతే టైం దొరుకుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంత ప్రాసెస్లో ఉండి వాడు టైం అయితే టైం ఇవ్వడు, ఎందుకంటే ఇంత ప్రాసెస్ ఆల్రెడీ అయిపోయింది. ఎందుకంటే నెక్స్ట్ ఇంకో రిక్రూట్మెంట్ కండక్ట్ చేయాలి, కాబట్టి వాడు మనకి ఈవెంట్స్కి టైం ఇస్తాడని అయితే మనం పెద్ద హోప్స్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో వాడు టైం ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే లేదు. కాబట్టి ఇదే టైం కావచ్చు, ఇదే మనకి ప్రిపరేషన్ టైం అనుకోండి. మీరైతే రన్నింగ్ పరిగెత్తండి. తక్కువ మార్కులు వచ్చినాయి, ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఇదంతా పక్కన పెట్టండి. ఎందుకంటే నెక్స్ట్ ఇంకో నోటిఫికేషన్ ఉంది. ఈ రన్నింగ్ అయిపోయి మీరు ముందుకు వెళ్తారేమో, మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ వస్తుంది. ఆర్పిఎఫ్ అయితే ఒక పక్క మంచి ప్రణాళికతో ముందుకు వెళ్దాము. సో డెఫినెట్గా ఈసారి 100% మనకి ఆర్పిఎఫ్లో కానిస్టేబుల్, ఎస్ఐ ఏదో ఒకటి పక్కా రావాలి. సో ఆ విధంగా మనం ప్లాన్ వేసుకొని ముందుకు వెళ్దాము. నెక్స్ట్ మంత్ నుంచి క్లాస్ చేసుకుందాము. అయితే ఏంటంటే, మీరు తక్కువ స్కోర్ వచ్చినాయని అస్సలు భయపడకండి. ఫస్ట్ అయితే రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. సో రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకెళ్తే మనకి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోతాము. కాబట్టి ఇదే మనకి ఇచ్చిన టైం అనుకుందాం, ఇదే మనకి ఇది గుడ్ న్యూస్ అనుకుందాం మనకు. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని అయితే మనం ముందుకు వెళ్ళాలి. సో ఇందులో మనకి పేరు రాకపోవడం, అంటే మన స్టేట్ నేమ్ రాకపోవడం ఒక గుడ్ న్యూస్ అయితే, టైం దొరికింది అనుకోవడం ఇంకో గుడ్ న్యూస్.
అయితే మరి వీళ్ళకు కూడా గుడ్ న్యూస్ ఉంటాయి కదా. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, ఎగ్జామ్ బాగా రాయని వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటారు, అరే ఇంకో నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాలి అనుకునే వాళ్ళకి మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల ఇదే ఒక కొత్త నోటిఫికేషన్ అయిపోతుంది వాళ్ళకి, అవునా. అందుకే కొంతమందికి కాలమే సమాధానం చెప్తుంది, కొంతమందికి ఆన్సర్ ఈ విధంగా అంటే వాళ్ళ లక్, వాళ్ళ అదృష్టం బాగా రాయని వాళ్ళ. సో బాగా రాసిన వాళ్ళకి దురదృష్టం, అంతేనా. అందుకే రెండు మెయింటైన్ అవుతూనే వెళ్ళిపోతాయి. సో చీకటి పగలు చీకటి అనేటువంటిది మనం డైలీ ఖచ్చితంగా చూస్తాము. కాబట్టి ఎవరైతే మీరు నిరాశ చెందకండి, డిలే చేయకండి, తక్కువ స్కోర్ వచ్చినాయని బాధపడకండి. ఒకవేళ మీరు కనుక పీఈటీ పీఎఫ్టీకి షార్ట్ లిస్ట్ అయితే మీకైతే జాబ్ ఖచ్చితంగా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు బాధపడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇప్పుడు రన్నింగ్ పరిగెత్తితే పోయేదేముండదు. కాబట్టి మీరు షార్ట్ లిస్ట్ అయిపోతే ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోతారు. రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఇది మీకు వచ్చిన టైం అనుకోండి. వాడు ఒకవేళ టైం ఇవ్వకపోవచ్చు, అంటే మనకి కీ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ మార్చి 30 తర్వాతనే వస్తుంది, అవునా. సో కాబట్టి మీరు హోలీకి ఫెస్టివల్కి ఎంజాయ్ చేసుకుంటారో మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి. కానీ ఆ తర్వాతనైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి. అది ఇంటికాడ చేసుకుంటారా, ఎక్కడైనా సిటీకి వెళ్ళి చేసుకుంటారా, మీరు కోచింగ్ వెళ్ళి చేసుకుంటారా, లేదా మీరు ఓన్గా చేసుకుంటారా, ఎట్లైనా వేయండి. కానీ డైలీ అయితే రన్నింగ్ అయితే పరిగెత్తండి. కాబట్టి ఓకేనా. ఇదైతే ఈరోజు నేను చెప్పదలుచుకున్న వీడియో. కీ పేపర్ అయితే మనకి మార్చ్ 30 తర్వాతనే వస్తుంది, అంటే ఏప్రిల్లో కీ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి రన్నింగ్ అయితే మనకి 30 రోజులు 45 రోజులు ఛాన్స్ ఇస్తాడని అయితే హోప్స్ పెట్టుకోకండి. వాడి ఇంటర్నే కూడా కండక్ట్ చేయొచ్చు, ఎందుకంటే నెక్స్ట్ ఇంకో నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయాలి కాబట్టి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చూసిరా, మేము ట్రైనింగ్లో ఉండగానే, అంటే ట్రైనింగ్కి వెళ్ళక ముందే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి వన్ ప్రాసెస్ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఈ సర్చింగ్లో వాడు ఉన్నాడు కాబట్టి మనకు ఆన్సర్కి అయితే డిలే అయిపోయింది. ఒకవేళ ఈ ఎగ్జామ్ అయిపోయినాక వాడు ఈ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ముందుకి. కాబట్టి రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి, ఓకేనా. ఇదైతే ఈరోజు వీడియో. మనము ఈ ఆర్పిఎఫ్కి అయితే క్లాసెస్ చేసుకుందాం పక్కా. ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్కి మనకి ఏప్రిల్ 15 నుంచి నోటిఫికేషన్ ఉంది కదా, దానికైతే క్లాసులు చేసుకోవడానికి నెక్స్ట్ మంత్ నుంచి అయితే నేను ట్రై చేస్తున్నాను. ఆ క్లాసులు ఒక ప్రణాళికతో చేసుకుందాము. సపోజ్ ఈరోజు అంటే పొద్దున పాలిటీలో సపోజ్ గవర్నర్ టాపిక్ తీసుకుందాము, హిస్టరీలో ఒక టాపిక్ తీసుకొని ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఈవినింగ్ కానీ లేదంటే మనకు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులో దానికి సంబంధించిన ఒక ఎగ్జామ్ రాసుకున్నాం అనుకో, మీకు ప్రిపేర్ అయినట్టు ఉంటుంది, నాకు ప్రిపేర్ అయినట్టు ఉంటుంది, ముందుకు వెళ్ళినట్టు ఉంటుంది. కాబట్టి ఇలా ఒకసారి ప్లాన్ చేద్దామని అయితే నేను అనుకుంటున్నాను. చూద్దాం ముందు, అంటే నెక్స్ట్ మంత్లో ఏం జరుగుతుందో. అంటే ఒక 10 days ఉంది కదా, ఈ 10 days అయితే ఈరోజు వీడియో. ఆల్ ద బెస్ట్. ఎవరైతే మీరు డిసప్పాయింట్ అవ్వకండి, ఏదో ఎగ్జామ్ ఎగ్జామ్ అట పోస్ట్ పోన్ అట అని. ఏం జరిగినా మన మంచి కొనుక్కొని ముందుకెళ్ళండి, అంతా మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.